అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. సినిమాలో మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే రోజు 75,000. రోజు 75,000 బాగానే తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళంతా సీరియల్కి రోజుకి 10,000 15,000 ఇస్తారు. 15 అదే రోజుకి. ఇక్కడ హైయెస్ట్ ఎంత 25 మహా అంటే 30 అంటే బడ్జెట్ వాళ్ళది అంతే. అవును, బట్ సినిమాలో చేయాలన్నదే మీ తపన. సినిమానే కాదు, ఏదొచ్చినా చేస్తాను అంతే. ఏదొచ్చినా చేస్తా. ఆర్టిస్ట్ అండి నేను. ఇప్పుడు మీరు కెమెరా పెట్టి అన్న నీకు 5,000 ఇస్తాను, ఆ బాత్రూమ్ కడిగే సీన్ ఒకటి ఉందని చేసేసిపోతా. ఆర్టిస్ట్ అండి నేను. సినిమా వస్తే సంతోషం, సీరియల్ వచ్చినా సంతోషం. వర్క్ కావాలి నాకు, ఫస్ట్ వర్క్. ఖాళీ ఉండకూడదు. అందుకే ఖాళీ ఉంటే మా షాప్లో కూర్చుంటారు. నా షూటింగ్ ఉన్న రోజు నేను ఒకటే షట్టర్ వేసాను అంటే నేను షూటింగ్ ఉన్నట్లు లెక్క. నా కస్టమర్లకి షట్టర్ తీసే ఖాళీ ఉన్నట్లు లెక్క. పొద్దున్నే 10 గంటలకు వెళ్ళిపోతా, క్యారర్ కట్టుకుని వెళ్ళిపోతా. సర్ది ఓ కూలర్ ఉంది, శుభ్రం మంచం ఉంది, బ్రహ్మాండ మధ్యాహ్నం భోజనం చేస్తా, కూలర్ వేసుకుంటా. రెండు నా కస్టమర్కి అలవాటు చేశా, 2:30 నుండి 5 దాకా ఎవరు వచ్చినా తీయడు అని. ఆదివారం తిను, ఫ్యామిలీ టైం ఆదివారం. ఎవరు వచ్చినా ఫ్లాస్క్లో కాఫీ ఉంటుంది, తాగుతా, ఫ్రెష్ అవుతా, మళ్ళీ కూర్చుంటా కౌంటర్లో. 8:30 షట్టర్ బంద్. ఓకే, మళ్ళీ స్కూటర్ వేసుకుంటా, మళ్ళీ 13 కిలోమీటర్ వచ్చేస్తా ఇంటికి. ఇప్పుడు మీ టైంలో చేసిన చాలా మంది కమెడియన్స్ ఆర్థికంగా చివరి రోజుల్లో చితికిపోయి తినడానికి తినలేక, ఉండడానికి ఇల్లు లేక ఎక్కడెక్కడో చనిపోయిన వాళ్ళని కూడా మనం చూసాం. వాళ్ళని చూస్తున్నప్పుడు, వాళ్ళ రియల్ స్టోరీస్ చూస్తున్నప్పుడు రియల్కి అమ్మో అనిపించి, మనకే బాధ అనిపించి చాలా మందికి కూడా హెల్ప్ చేసుకుంటూ వచ్చింది సుమన్ టీవీ. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది? అసలు ప్రజెంట్ మీ ఆర్థిక పరిస్థితి అంటే ఏమని చెప్తారు మీరు? సార్, నువ్వు నన్ను పిసినారని అనుకో, ఏదన్నా అనుకో, నాకు నేను ఇవాళ ఒక ప్రొడ్యూసర్ 10,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, 7,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాడిని. అప్పుల్లోనే 3,000 రూపాయలు ఇంటి ఖర్చులు పెట్టుకునేవాడిని. నువ్వు నమ్ముతావా? నేను పెళ్లి టైంకి, నేను 2000 డిసెంబర్ 6 నా మ్యారేజ్ అయింది. అప్పటికి మోతీనగర్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్, ఒక 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్, ఇంటికి కావాల్సిన ఫ్రిడ్జ్, టీవీ, మంచము, పరుపు దగ్గర నుండి అన్ని చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. మా ఆవిడ 3 మల్లెపూలు ఇప్పించండి అంటే మా నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ మా ఆవిడ అడుగుతుంది, అంత దరిద్రంగా ఉంటుంది. అట్లా అప్పుడు డిపాజిట్లకి 1,200 ఉండేది నెల వడ్డీ. ఇప్పుడంటే 400 చిల్లరకి పడిపోయింది. అప్పుడు 12,000 రూపాయలు నాకు వడ్డీలు వచ్చేది. నేను చెప్పేది 2019 అంటే 10,000 అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? అలా చేసుకొని, సో ఈ లెక్కన మీరు కూడా బాగా సంపాదించా. చెప్తున్నా, తినడానికి బ్రాండెడ్ షర్ట్లు వేసుకుంటా, బ్రాండెడ్వే వేసుకుంటా, బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటా. కమెడియన్స్ లో ఎక్కువ అప్పుల్లో ఇల్లు ఉందంటే వేణుమాధవ్ గారికి మొలాలిలో 10-15 ఇల్లులు ఉన్నాయంట. అన్న ఏం చేశాడంటే, మోతీనగర్ లో 10 ఇల్లులు ఉంటాయి. అందుకే కానీ మోతీనగర్ 2 ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి. 2 ఉన్నాయి, మళ్ళీ 3 ఉన్నాయి. ఇందాక 2 అనేసరికి అట్లా తక్కువ 3 ఇళ్ళు ఉన్నాయి. అంతో ఇంతో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇవాళ నేను ఇంట్లో కూర్చున్నా కానీ నెలకు 40,000 50,000 ఇంటికి వచ్చి పడేలాగా నాకు ఉంది. నా కాఫీ షాప్ ఉంది. నా కోవిడ్ టైంలో నేను తీసుకున్న డబ్బులు 10 పైసలు ఖర్చు పెట్టుకున్న ఆ 2 ఏళ్ళు నా కాఫీ షాప్ నడిచింది, నా సంసారం. అందుకే నాకు అదంటే పిచ్చి, నా కాఫీ షాప్. నన్ను అట్లాగే పెడతాను కానీ తీసేనట్టు తీసాను. 2 ఇయర్స్ అండి. అప్పుడు అందరికి సినిమాలు లేవుగా, ఐడియా ఉందిగా. ఆ 2 ఇయర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. నా కాఫీ షాప్ నడిపించింది నా సంసారాన్ని. లేకపోతే నేను నా బ్యాంకులో ఉండి ఇంట్రెస్ట్లు వాడేవాడిని, లేకపోతే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ పగలు కొట్టేవాడిని. పైసా లేకుండా ఇది నడిపింది. అన్న ఒకటే అన్న, మనం ప్లానింగ్ అన్న ఉండాలి లైఫ్లో. ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్న క్షణం నెక్స్ట్ లేదు. సో వచ్చే క్షణం గుర్తుపెట్టుకొని మనం ప్రిపేర్ అయ్యాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.